హలో గాయస్, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ అనేది 0 ఉండడం జరిగింది. ఈ 0 సబ్స్క్రైబర్స్ అనేది మనకు 3000 సబ్స్క్రైబర్స్ కావడం జరిగింది. ఎలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సింపుల్ ట్రిక్స్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు మనకు 0 సబ్స్క్రైబర్స్ అనేవి మన 1 మంత్లో 3 సబ్స్క్రైబర్స్లో ఇక్కడ చూపించినట్టు 3000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ కావడం జరిగింది. అలాగే మనకు 1.1 మిలియన్ వ్యూస్ అనేది వచ్చాయి. అయితే వాచ్ టైం కూడా 6.2K అనేది వచ్చింది. ఈరోజు మనం ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మన సబ్స్క్రైబర్స్ అలాగే మనకు వ్యూస్ అనేది ఎలా వస్తాయో ఈరోజు చూద్దాం. ఈ సింపుల్ ట్రిక్ అనేది యూజ్ చేసే ముందు మనకు చిన్న బేస్ ట్రిక్ అనేది ఉంటుంది. ఈ బేస్ ట్రిక్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు అనేది మన లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు మనకు అనేది వ్యూస్ అనేది వస్తాయి. ఓకే గైస్, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు టైం ఎంతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు సింపుల్ ట్రిక్ బేస్ ట్రిక్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఇక్కడ కంటెంట్ ఆప్షన్ క్రియేట్ చేసుకొని మనం రీసెంట్గా ఏదైతే వీడియో పెట్టామో ఆ వీడియోకి అడిషనల్ సెట్టింగ్ ఎడిట్ చేసుకోండి. అడిషనల్ సెట్టింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ పైన క్లిక్ చేసుకోండి. ఎడిట్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఇలాంటి ఒక చిన్న ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టైటిల్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే మన వీడియో అనేది పుష్ చేస్తుంది. మనం వీడియో అనేది దీనికి సంబంధించిన కీవర్డ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ర్యాండమ్గా కొన్ని కీవర్డ్స్ అనేవి ఇచ్చాం. అంటే మన వీడియో ఎలాంటి సంబంధించింది, మన వీడియో ఎలా పుష్ అవుతుందని కొన్ని కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీ వీడియో ఎలాంటిదో మీ వీడియోకి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ అనేది ఇక్కడ చేసుకోండి. ఈ కీవర్డ్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ కీవర్డ్స్ ఇవ్వడం వల్ల మన సబ్స్క్రైబర్స్కే కాకుండా ఈ వీడియో అనేది వేరే వ్యూవర్స్కి కూడా రీచ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ చూపించినట్టు ర్యాండమ్గా కొన్ని హ్యాష్ట్యాగ్ పెట్టి కొన్ని హౌ టు వాచ్ టైం అని, గ్రో యూట్యూబ్ అని, వాచ్ టైం అని, యూట్యూబ్ ఆల్గరిథం అని, కొన్ని నార్మల్గా మీకు తెలిసిన సబ్స్క్రిప్షన్ టిప్స్ అని, సబ్స్క్రైబర్స్ అని నార్మల్గా కొన్ని హ్యాష్ట్యాగ్స్ పెట్టి కీవర్డ్స్ అనేవి ర్యాండమ్గా ఇచ్చేయండి. మరి కొన్ని మీ ఛానల్కి సంబంధించి హౌ టు గ్రో ఫాస్ట్ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని, హౌ టు మానిటైజేషన్ అని, హౌ టు వైరల్ వీడియోస్ అని, హౌ టు వైరల్ షార్ట్స్ అని, అవి సంబంధించిన కొన్ని ర్యాండమ్గా కీవర్డ్స్ అనేది ఇచ్చేయండి. ఇవి ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ముందుకు అనేది పుష్ అవుతుంది. ఇది ఒక చిన్న ట్రిక్ అండి. ఇది ఒక చిన్న బేస్ ట్రిక్. ఈ బేస్ ట్రిక్ యూజ్ చేయడం వల్ల మన ఛానల్లో ఉన్న వీడియోస్ అనేది ముందుకు పుష్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న నార్మల్గా మీకు తెలిసిన కొన్ని హ్యాష్ట్యాగ్స్ పెట్టి కొన్ని చేయండి. మనం తర్వాత దాన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ మెయిన్ ట్రిక్కి వెళ్ళే ముందు ఇక్కడ యూట్యూబ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మనం రీసెంట్ వీడియోస్ ఏమైనా చూసుకోవాలి. లేకపోతే మనం పైన సెర్చ్ చేసుకోవాలి. రీసెంట్ వీడియోస్ ఏమైనా ఉన్నాయో కొత్తగా సెర్చ్ చేసుకుని పెట్టుకోండి. మనం ఈరోజు ఏంటంటే మనం కుకింగ్ వీడియోస్ అనేది సెర్చ్ చేసినాం. పైన సెర్చ్ బార్లో కుకింగ్ వీడియోస్ అనేది సెర్చ్ చేయండి. కుకింగ్ వీడియోస్ సెర్చ్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. మన విలేజ్ కుకింగ్ వల్ల వీడియో అనేది వచ్చింది. మనం వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఒకసారి క్లిక్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది వీడియో. కింద మీరు డైరెక్ట్ కామెంట్ సెక్షన్కి వెళ్ళిపోంటే వీడియో చూడాల్సిన అవసరం లేదు. కామెంట్ సెక్షన్కి వెళ్తే మనకి ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ కామెంట్స్లో మనకు కావాల్సింది ఎలాంటి కామెంట్స్ అంటే మనకు రీసెంట్గా పెట్టిన కామెంట్స్ అనేవి కావాలి. ఆర్ 1 day ఆర్ 2 day ఆర్ 3 hours 4 hours సంథింగ్ అలాంటి కామెంట్స్ అనేవి కావాలి. ఇలాంటి కామెంట్స్ ఉండడం వల్ల మనకు ఈ సింపుల్ ట్రిక్స్ అనేవి వర్క్ అవుతాయి. నాకు తెలిసి ఈ ఛానల్లో ఇప్పుడు 8 days బిఫోర్ కామెంట్స్ ఉన్నాయి. మనం బ్యాక్ వెళ్ళి వేరే వీడియో ఏమైనా ఉంటామో చూసుకుందాం. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒక వీడియో ఉంది. ఈ వీడియో మీద క్లిక్ చేసుకుందాం. వీడియో మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ కామెంట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ కామెంట్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ చాలా కామెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 months ఏగో, 5 months ఏగో, 2 weeks ఏగో ఉన్నవి. ఇక్కడ కూడా కొంచెం లేట్ కామెంట్స్ ఉన్నవి. అంటే చాలా రోజులు అవుతుంది కామెంట్స్ పెట్టి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోదాం. మనం బ్యాక్ వెళ్ళిపోతే ఏంటంటే మనం లేకపోతే వేరే వీడియోని సెర్చ్ చేసుకుందాం. మనం హౌ టు వైరల్ షార్ట్స్ అని, లేకపోతే హౌ టు వైరల్ వీడియోస్ అని ఏదైనా ఒక వీడియోని సెర్చ్ చేయండి. లేదా హౌ టు అప్లోడ్ షార్ట్స్ ఆర్ హౌ టు వైరల్ షార్ట్స్ అని ఏదైనా ఒక సెర్చ్ బార్లో ఏదో ఒకటి సెర్చ్ చేసుకోండి. నేను అనేది ఇలా సెర్చ్ చేసిన హౌ టు వైరల్ వీడియోస్ అని సెర్చ్ చేసిన. అయితే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది.
ఇలా ఓపెన్ అయితే పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇలా వీడియోస్ అనేది వచ్చేసినాయి. మనం రీసెంట్గా పెట్టిన వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. అలాంటి వీడియోస్కి కొంచెం రీసెంట్ కామెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక వీడియో ఉంది, హౌ టు వైరల్ షార్ట్స్ అని. ఈ వీడియో క్లిక్ చేసుకుంటే మనకు ఇలా ఓపెన్ అయింది. దాని డైరెక్ట్ కామెంట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. కామెంట్ సెక్షన్కి వెళ్ళిపోతే ఇలా ఇక్కడ ఒక కామెంట్ ఉంది 3 hours ago అని. ఈ కామెంట్ 3 hours ago ఉంది కాబట్టి ఈ కామెంట్ క్లిక్ చేసుకుందాం. మనం ప్రొఫైల్ ఓపెన్ చేసుకుందాం. కామెంట్ చూసుకుంటే ఇది 3 hours ago అనే ఉంది. ఈ కామెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది ఈ సింపుల్ ట్రిక్కి. మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సబ్స్క్రైబ్ అని చేసి ఛానల్ని ఓపెన్ చేసుకోండి ఒకసారి. ఇక్కడున్న హర్షిత బ్లాగర్ అని ఛానల్ ఇది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వ్యూ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వ్యూ ఛానల్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. బ్రో కూడా డైలీ వీడియోస్ పెడుతున్నాడు. మనకేంటంటే డైలీ వీడియోస్ పెట్టే ఛానల్స్కి అయితేనే ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. వేరే వీడియోస్కి అయితే వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మంచి యూట్యూబ్ ఛానల్, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా వేరే ఏదైనా యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అదే బ్యాక్ వెళ్ళి మళ్ళీ అదే కమెంట్ సెక్షన్కి వచ్చి మనం దేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామో ఆ కామెంట్కి లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి కింద రిప్లై, మనం లైక్ ఇచ్చాం కాబట్టి దానికి రిప్లై కింద నేను చెప్పిన విధంగా టైప్ చేయండి. ఏ విధంగా అంటే, బ్రో ఐ యామ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇది నేను చెప్పిన విధంగా టైప్ చేసుకోండి దీంట్లో. ఓకే, ఇక్కడ నేను టైప్ చేస్తున్నా, చూసి మీరు కూడా ఇదే విధంగా టైప్ చేసుకోండి. బ్రో ఐ యామ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్, అని ఈ విధంగా టైప్ చేసుకోండి. ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే చూసుకోండి ఒకసారి. ఈ విధంగా బ్రో ఐఎమ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అని కింద కామెంట్ ఇవ్వండి. దానికి మా ఛానల్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక చిన్న ఎమోజీ పెట్టండి, అంటే పాయింటెడ్ ఎమోజీ, లైక్ ఫింగర్ ఇలాంటి చూపించినట్టు, మన వైపు చూపించినట్టు ఒక ఎమోజీ ఉంటుంది. ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా ఒక చిన్న ఎమోజీ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి దాని పక్కనే మై ఛానల్ లింక్ అని టైప్ చేయండి. మై ఛానల్ లింక్ అని టైప్ చేసి మీది ఏ ఛానల్, మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్ పెట్టి మీ ఛానల్ నేమ్, మనది కేశవ్ టెక్నాలజీ అని ఇస్తున్నా ఒక ఛానల్ నేమ్, కేశవ్ టెక్నాలజీ అని ఛానల్ నేమ్ ఇస్తున్నా. మీరు కూడా మీ ఛానల్ నేమ్ ఏంటో అది ఇచ్చేయండి. కొంతమందికి ఏంటంటే హ్యాష్ ట్యాగ్ అనే ఆప్షన్ అనేది చాలామందికి ఓపెన్ అనేది కాదు. ఈ విధంగా నాకైతే ఓపెన్ అయింది. చాలామందికి హ్యాష్ ట్యాగ్ అనే ఆప్షన్ ఓపెన్ కాదు. కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే హ్యాష్ ట్యాగ్ ప్లేస్లో మనం @ అనే ఇవ్వచ్చు. @ ఇవ్వడం వల్ల మన ఛానల్ని మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉందిగా, హ్యాష్ ట్యాగ్ని తీసేయండి. హ్యాష్ ట్యాగ్ తీసేసి ఏం చేయండి అంటే @ ఇవ్వండి. ఇక్కడ @ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఈ విధంగా కూడా ఛానల్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా టైప్ చేసి మెసేజ్ని సెండ్ చేయండి. ఈ విధంగా మెసేజ్ చేయడం వల్ల మనకు అనేది సబ్స్క్రైబ్ అనేది వాళ్ళు మన మెసేజ్ని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇలా రీసెంట్గా వచ్చిన కామెంట్స్కి కింద వాళ్ళని లైక్ చేసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ప్లీజ్ ఐ యామ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని టైప్ చేసి కింద మై ఛానల్ లింక్ అని, మీ ఛానల్ లింక్ హ్యాష్ ట్యాగ్ అన్నా లేకపోతే @ అని పెట్టి మీ ఛానల్కి సంబంధించిన లింక్ వేయండి. ఈ విధంగా మీ ఛానల్ లింక్ వేయడం వల్ల వారు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు అనేది చాలా ఉన్నాయి. ఈ ట్రిక్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. నాకు కూడా ఈ ట్రిక్ అనేది పనిచేసింది. అదేవిధంగా నాకు ఈ ట్రిక్ని యూజ్ చేసుకోవడం వల్ల 1 monthలో నాకు 3K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. మీకు కూడా ఖచ్చితంగా ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా వాడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు టైం ఎంత అవుతుందో ఖచ్చితంగా వీడియోలో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కడి వరకు రీచ్ అవుతుందో అనే చిన్న ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే ఎవరెవరు చూస్తున్నారు అనే ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే గైస్, ఈ వీడియో అయితే నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఈజీగా సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వ్యూస్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సింపుల్ ట్రిక్స్ని యూజ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోండి. ఓకే గైస్, లాస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనం ఇలాంటి ఇంపార్టెంట్ కాంటెంట్ అనేది ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కావున మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.